జనరల్ బాడీ సమావేశంలో ప్రతి మీటింగ్లో చాలా స్పష్టంగా క్లుప్తంగా చెప్తున్నా వాళ్ళకి. అభియోగాలు ఒకరి మీద ఒకరు చాలా ఉంటాయి, కానీ మనం బయట చూసుకోవాలి తప్ప వ్యవస్థ మీద వచ్చినప్పుడు ఇట్లా పెద్దల సమక్షంలో కూర్చొని ఎలా ముందుకెళ్లాలో అనే ఒక సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఒకరి మీద ఒకరు విమర్శలు కాదు. అంటే ఏ మీటింగ్ అయినా వస్తారు. ఇప్పుడు కూడా జనరల్ బాడీలో ఇప్పుడు నేను ఓపెన్గా నేను సభ్యులకు చెప్పుకున్నాను, చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టుకున్నాను, ప్రెస్ మీట్లు చెప్పాను. ఏదైనా వస్తే ఓపెన్గా వచ్చి ఇది అని చెప్పడం వాళ్ళకి రాదు. మాట్లాడితే జనరల్ బాడీలు జరగకుండా 6 నెలలకు ఒకసారి జరిగే సమావేశం కూడా జరగకుండా కోర్టుకు వెళ్తారు, స్టేలు తీసుకొస్తారు. దానివల్ల ఎప్పుడు కూడా సొసైటీ వ్యవస్థ కుట్టుపడిపోతుంది. ఇప్పటికి కూడా సొసైటీ 175 కోట్లు అప్పు ఉందని నేను ఓపెన్గా ఎప్పటికప్పుడు పేపర్ పరంగా అందరికీ చూపిస్తుంటే 135 కోట్లు అప్పు ఉన్నదాన్ని ఇంకా అప్పు తీర్చింది మేమే, మళ్ళీ వేరే దగ్గర అప్పు తెచ్చి అప్పు తీర్చింది మేమే, ఉన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది మేమే. మరి ఇంత కంప్లీట్ చేయాలంటే మరి డబ్బు తీసుకురాకపోతే ఎలా అవుతుంది? ఆ డబ్బు ఎలా వచ్చిందనేది వాళ్ళ పరిగణలో తీసుకోరు. మొన్న ఈ మధ్య మీరు చూశారు, ఈ ఎంక్వైరీ వచ్చిన తర్వాత 175 కోట్లు అని సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుల వారే చెప్పారు. వారు ఇప్పుడు 45 కోట్లు ఎంక్వైరీలో వచ్చింది కాబట్టి 45 కోట్లు తీసేస్తే 125 కోట్లు ఇతని హయాంలో అయిందని ఆయనే ఒప్పుకున్నాడు కదా అంటున్నారు. మీరు అక్కడే చాలా క్లుప్తంగా అర్థం చేసుకోండి అసలు వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అని. ఆ 43 కోట్లైనా గతంలో 135 కోట్లలో ఉన్న లోటు బడ్జెట్ ఎవరైతే కాంట్రాక్టులు తీసుకున్నారో దాన్ని ఇవ్వమన్నారు. అది ఇంకా నా అకౌంట్కి ఏం రాలేదు. ఆ తర్వాత అప్పటికే 135 కోట్లు అప్పు ఉందంటే ఇంక తర్వాత మళ్ళీ అప్పు యాడ్ అవుతా ఉంది తప్ప ఇంకా అప్పు తగ్గిపోదు కదా, మేము కడితే కదా అప్పు. అది కూడా లేకుండా సభ్యులకి మీకు కూడా ఒక క్లారిటీ రావాలి కాబట్టి 175 కోట్లు అప్పు ఎలా ఉందని కూడా మీరు కూడా చెప్పాలంటే రేపు మీకు కూడా తెలియాలి కాబట్టి ఓపెన్గా చెప్తున్నా. ప్రతిసారి మా సర్వసభ్య సమావేశంలో చెప్తున్నాం, ఎందుకంటే పేపర్ మారదు. ఇక్కడ అంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవండి సొసైటీలో. ఒకటి బాగా గుర్తుంచుకోవాలి మీరు. గవర్నమెంట్ ఆడిటింగ్ నడుస్తుంది. మరలా ముఖ్యంగా మీకు క్వశ్చన్ మార్క్ చెప్పాలంటే ఇదే 2023 వీరు ఎవరైతే అభియోగం చేశారో మా మీద అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు అన్నారు. ఆ తర్వాత గౌరవ న్యాయస్థానం చెక్ పవర్ కూడా తీసేసింది మాకు. ఏదున్నా సరే గౌరవ న్యాయస్థానం డీసీఓ గారు అనుమతితో చేయండి అన్నాక డీసీఓ గారు ఏది చేసినా ప్రతి మంత్ మేము బిల్లు పెడితే ఆ బిల్లు అప్రూవల్ చేసి వారికి చెక్కులు ఇవ్వండి అంటారు. అప్పుడు మాత్రం మేము చెక్కులు ఇస్తాం. అంటే ఇంకెక్కడ అవినీతి జరిగింది? ఇక్కడ క్లుప్తంగా అన్ని చెక్ చేసుకొని చేస్తుంటే ప్రతి రూపాయికి ట్రాన్స్పరెన్సీ ఉంటే ఇక్కడ అయినా సరే ఒకటే స్వార్థం వాళ్ళలో ఉందా మాలో ఉందా మాకే అర్థం కావట్లా. ఇప్పుడు పదే ఏమంటారు, నువ్వేం తప్పు చేయకపోతే నువ్వు 2 సార్లు ఎందుకు మరి జైలుకి వెళ్ళొచ్చావు అనేసి ఇంకో సభ్యులు క్వశ్చన్లు వేస్తారు. ఎందుకు వెళ్ళావో ప్రపంచానికి తెలుసు, సభ్యులకు తెలుసు, ఇక్కడున్న సభ్యులకు తెలుసు, నాతో పాటు ఉండే వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. మా చిత్రపూర్లో నివాసం ఉండే సభ్యులు, చిత్రపూరి ఫ్లాట్ లబ్ధి పొందిన సభ్యులకు తెలుస్తారు ఆ బాధలేంటో, ఇక్కడ మేము పడే బాధలేంటని. బయట వాళ్ళకి మేము ఎవరు ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఇప్పుడు కూడా సభ్యుల్ని నమ్ముకున్నాం, సభ్యుల సంక్షేమే కోరుకున్నాం కాబట్టి మేము ప్రతిదీ కూడా దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, విమర్శలు అనేవి ఇప్పటికైనా మానుకోమంటున్నాం. పదే అభియోగాలు చేసే వాళ్ళకి కూడా మేము ఒకటే చెప్పాం, జనరల్ బాడీకి రండి, నిజంగా అభియోగం ఏమైనా ఉంటే విత్ పేపర్ ఎవిడెన్స్తో ఇవ్వండి అని చెప్తున్నాం. పేపర్ ఎవిడెన్స్తో ఇస్తే నిజంగా మా తప్పేమన్నా ఉంటే మేము సరి చేసుకుంటామని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి చెప్తూ 5 సంవత్సరం కూడా అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మా కమిటీ అయిపోయింది, రాత్రితో అయిపోయింది, December 9th మా టైం అయిపోయింది. ఈరోజు ఎలక్షన్ జరగాలి. మేము ఎలక్షన్లు పెట్టమని 4 నెలల క్రితమే వెళ్ళాం. ఎందుకంటే మేము యాక్చువల్లీ ఇంకా 6 నెలలు కావాలని ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు, కానీ మాకు అవసరం లేదు. మేము ట్రాన్స్పరెంట్గా ఉంటాం. ఏదైతే మాకు వ్యతిరేకత ఉందని చెప్పేసి భావిస్తున్నారో మేము ప్రజలను తేల్చుకుంటాం అని చెప్పేసి మేము వారికి కూడా